నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బాన్సువాడలో 3,000 పైగా పట్టభద్రులు ఉన్నారని, అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుందని, వాగ్దానాలన్నీ పూర్తి చేస్తుందని, ఇప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు 56,000 పైగా కల్పించిన ప్రభుత్వమని, ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తామని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం కారణమేమిటి, వాళ్ళు గెలవరని తెలుసు, లోపల నుంచి బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తుందని, ఆ పార్టీలకు ఓటు వేయొద్దని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించాలని తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుంచి పట్టభద్రులతోటి నా జీవితం అమేకమైంది. ఇప్పుడు పెద్దలు చెప్పారు, 1991లో ట్యూషన్స్ మొదలు పెట్టాను మ్యాథమెటిక్స్ టీచర్గా. 98 క్లాస్ 5,000 మందికి కాదు, మరి ఇంకేదో చేయాలి, పట్టభద్రులకు హెల్ప్ చేయాలి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని భావించి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇప్పటికే మరి మన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల లోపల ఎన్నో ఆశలు చిగురించే విధంగా మరి గడిచిన కాలంలో 50,000 పైగా ఉద్యోగాలు మరి ఇక్కడ ఉన్న పోచారం కుటుంబ సభ్యులతో కలిసి, ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులతో కలిసి, మన పిసిసి ప్రెసిడెంట్ అన్న గారి సలహాలతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఖచ్చితంగా మరి ఈ ప్రాంత అభివృద్ధికి నేను కూడా చేతులకు వాదనగా ఉంటానని చెప్పేసి, ముఖ్యంగా తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తాను. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా దేశంలో మారుతున్న విద్యా సంస్థలకు అనుకూలంగా మనం మారడం కావచ్చు. మరి వాళ్ళ కేజీ టు పీజీలో అనుభవం ఉన్న నేను ఖచ్చితంగా నా యొక్క పూర్తి నాలెడ్జ్ని ఉపయోగిస్తూ మన తెలంగాణ రాష్ట్ర విద్యా రంగానికి వెన్నెముకగా ఉంటానని చెప్పేసి మీరు అవకాశం ఇస్తే నేను విద్యావేత్తలు గెలిపించాలన్నది అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర గారిని గెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరుగుతా ఉంది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేడు, ఎందుకు లేడో నాకు తెలియదు. గొప్పగా పరిపాలన చేసామని చెప్పేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు వందిమాలను గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టభద్రులు వాళ్ళకు సుమారుగా 700 కోట్లు అంటే సమర్థితల్లి ప్రేమ కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మరి గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రానికి ఉరగబెట్టిందేముంది, గొప్ప గొప్ప మాటలు చెప్పింది. సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. మరి సబ్కా సాత్లో తెలంగాణ రాష్ట్రం లేదా? ఆదాయం కేంద్రానికి అందించి పెట్టలేమా? అంటే ఏ లెక్క అభ్యర్థి పరంగా చూసినా అట్లనే రాష్ట్రాలని కష్టాలతో పైకొస్తున్న వ్యక్తి, కుటుంబం నడుపుతూ సంస్థలకి ఎదిగిన వ్యక్తి, కొన్ని వేలు లక్షల మంది గ్రాడ్యుయేట్ చేసిన సంస్థలు నడుపుతున్న వ్యక్తిగా ఒక విద్యావంతులుగా మీ ముందు నిలబడున్నాడు. ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. గ్రాడ్యుయేట్ ఉన్న సమస్యలు కానీ నిర్మాణం చేసిన టీఆర్ఎస్ పార్టీ మన మీద కోపంతో, మన మీద అక్కస్తో ఉద్యోగాలు మోసం చేసిన పార్టీకి లోపాయిగా సపోర్ట్ చేస్తూ ఉంది. మిత్రుల